అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. జనరల్గా మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నాము అని అంటే లక్ష్మీదేవి మనతో పాటు ఉండి మనకు ఆ విధంగా కలిసి రావాలి అని అంటే ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి? లక్ష్మీ కటాక్షం ఉంటే ఎలా అని అంటారు మీరు, అంతేనా? ఏదైనా విజయం సాధించడం కోసం అయినా సరే. ఎస్, డెఫినెట్లీ అండి. వండర్ఫుల్ క్వశ్చన్. సో మన జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా, డబ్బు సంపాదించుకోవాలి, సంపాదన పెంచుకోవాలి, సంపదన క్రియేట్ చేసుకోవడానికి లక్ష్మీదేవి కటాక్షం మనకి ఎప్పుడూ ఉండాలి. అయితే కేవలం సంపదకైనా లక్ష్మీదేవి కాదండి. సంపదతో పాటు విజయానికి, మన సద్గుణాలను పెంచుకోవడానికి, సుఖశాంతులతో ఉండడానికి కూడా లక్ష్మీ కటాక్షం చాలా అవసరం. సో ఈరోజు మనం వీడియోలో విజయం అండ్ సంపద కోసం లక్ష్మీ మంత్రం ఒకటి, ముద్ర ఒకటి నేర్చుకుందాం. అయితే లక్ష్మీదేవి గారి గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆమె జన్మ రహస్యం ఏంటి, ఆమె కరుణా కటాక్షాలు మనల్ని ఎలా ఇంపాక్ట్ చేయగలవు, ఎలా మనల్ని ఉన్నతికి తీసుకురాగలవు అనేది ఒక చిన్న స్టోరీ చెప్తా. సో లక్ష్మీదేవి గారు ఎలా ఉద్భవించారు మనందరికీ తెలుసు. క్షీరసాగర మదనం జరిగిందని. ఎప్పుడైతే రాక్షసులకి దేవతలకి క్షీరసాగర మదనం జరిగిందో ఎన్నో వచ్చాయి, అందులో నుంచి ఎన్నో ఉద్భవించాయి. విషం వచ్చింది. ఆ విషయాన్ని శివుడు తీసుకున్నారు, రుద్రుడు తీసుకొని నీలకంఠుడు అయ్యాడు. అలాగే ఎన్నో ఉద్భవించాయి. ఐరావతం కానీ, ఆవులు, గుర్రాలు, ఇవన్నీ బయటకు వచ్చాయి. అలాగే వచ్చిందే తులసి, తర్వాత కల్పవృక్షం. దీని తర్వాత వచ్చింది ఏంటంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు పాల సముద్రంలో నుంచి అలా వస్తూ 4 చేతులతో, 2 చేతులతోనేమో స్వర్ణ కమలం, బంగారపు కమలం పట్టుకొని వచ్చారు. ఇంకో 2 చేతులతో ఇలా ఉండి ఆమె వచ్చిన తర్వాత అలాగా పైకి వచ్చిన తర్వాత తన కంటి చూపులో ఏదైతే పడిందో ఆ ఏరియా మొత్తం సిరి సంపదలతో నిండిపోయింది. అంటే ఆమె ఆ కంటి చూపు ఎంతవరకు అయితే పడిందో సుఖ సంతోషాలు, సౌభాగ్యం, వీళ్ళందరికీ సంపద కురిసిందనమాట. అంటే ఆమె కరుణా కటాక్షాలు, చల్లని చూపులు చూస్తే చాలు మన జీవితంలో మార్పులు వచ్చేస్తాయి. అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత విష్ణుమూర్తి గారిని చూసి, ఆయన్ని చూసి ప్రేమలో పడి స్వయంవరం చేసుకున్నారు. దాని తర్వాత ఏ పని చేసినా సరే, విష్ణుమూర్తి గారు తర్వాత అవతారం ఎత్తితే రాముడు అవతారం ఎత్తితే సీతాదేవిలాగా వచ్చారు, కృష్ణుడు అవతారం ఎత్తితే రాధలాగా, రుక్మిలాగా వచ్చారు. అంటే ఎటువంటి కష్టాన్ని పంచుకోవడానికైనా విష్ణుమూర్తి గారు ఏ అవతారం ఎత్తితే ఆమె కూడా ఒక అవతారం వచ్చి తిరిగారు, ఎంతో హెల్ప్ చేశారనమాట. వరాహ అవతారంలో వచ్చినప్పుడు సహాయం చేశారు, ఏ అవతారం వచ్చినప్పుడు కూడా భూదేవికి శాంతింపజేశారు. ఎన్నో రకాలుగా లక్ష్మీదేవి ఎంతోమందికి సుఖశాంతుల్ని ఇచ్చారు. అయితే మన లైఫ్లో మనం ఈజీగా మేనిఫెస్ట్ చేసుకొని ఆమె కరుణా కటాక్షాలు మన మీద పడి మన జీవితంలో ఉన్నత స్థాయికి, సిరి సంపదలతో వెలగాలి అనడానికి నేను ఒక ముద్ర చెప్తాను, లక్ష్మీ ముద్ర. అండ్ అలాగే లక్ష్మీ మంత్రం ఒకటి చెప్తాను. సో ఈ మంత్రం ఎలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది మీరు నాతో పాటు చేయొచ్చు. ఫస్ట్ ఇలా చూడండి, ఇలా చేసి చెయ్యి క్లోజ్ చేసేయండి. ఈ ఫింగర్ ఓపెన్ చేయండి, చిటికిన వేలు, బొటన్ వేలు చేసి ఇలా పెట్టండి. రైట్. సో ఇది కొంచెం లేస్తుంది, మీరు క్లోజ్ చేసి ఇటొకటి ఇలా పెట్టుకోవచ్చు. సో ఈ ముద్ర చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఏం చేయొచ్చు అంటే ఒక మంత్రం చదవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఇలా పెట్టుకొని ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ నమః అంటూ మీరు చాంట్ చేయండి. సో అగైన్ ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ నమః. ఇది ఎప్పుడైతే మనం చాంట్ చేస్తూ ఉంటామో, ఎన్నిసార్లు చాంట్ చేయాలని నేను చెప్తాను. చాంటింగ్ చేయటం వల్ల, ఈ మంత్రం రెగ్యులర్గా చదవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చూడండి. ఐశ్వర్యం పెరుగుతుంది, ప్రశాంతత. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీతో మనం గనక ఈ మంత్రాన్ని చదివితే మనకి పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. ఈ నెగిటివ్ బిలీఫ్స్ కానీ, నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, వీటన్నిటిని రిమూవ్ చేసుకొని ఒక ప్లెజెంట్నెస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు సానుకూల శక్తి అంటే ఏంటి? మనం ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మనం కొన్నిసార్లు వెనకడుగు వేస్తుంటాం. అరే ఇది నేను చేయగలనా చేయలేనా అని భయపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ మంత్రాన్ని చదవటం వల్ల మన సక్సెస్కి దారులు మనకు ఆటోమేటిక్గా తెరుచుకుంటూ ఉంటాయన్నమాట. సో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే విజయం, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము ఎప్పుడైతే ఆమె కరుణా కటాక్షాలు ఉంటాయో. దాంతోపాటు ఆరోగ్యం పెరుగుతుంది, లాభాలు. సో మనం చూస్తూ ఉంటాం బిజినెస్లో మనకు కావాల్సింది ఏంటి? లాభాలు. సో లాభాలు పెంచుకొని అందరూ సద్గుణాలతో, సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ మంత్రం జపించవచ్చు. అయితే ఎన్నిసార్లు జపించాలి? సో సింపుల్గా ఏ టైంలో బెస్ట్ టైం అంటే శుక్లపక్షం రోజు, పౌర్ణమి రోజు మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే పౌర్ణమి ప్రతిసారి రాదు కదా, 15 రోజులకు ఒకసారి వస్తుంది. సో ఏ టైంలో చేయొచ్చు? తెల్లారి
అంటే బ్రహ్మముహూర్తంలో మీరు చేయొచ్చు. చాలామంది అండి లక్ష్మీదేవి చంచల మనస్తత్వం, ఒకసారి వచ్చినట్టే ఉంటారు, ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఆమెకి ఏమి ఇష్టం? శుభ్రం చాలా ఇష్టం. చాలామంది ఆడవాళ్ళు జడ విరబోసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. లేదు, చాలామంది యూత్ కానీ ఇంట్లో మగవాళ్ళు కొంతమంది ఇల్లు నీట్గా పెట్టుకోరు. సో అశుభ్రంగా ఉంటాయి, బట్టలన్నీ అక్కడ పడేస్తూ ఉంటారు, ఇక్కడ పడేస్తూ ఉంటారు, ఇల్లంతా డట్టీగా క్లటర్గా ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే అలాంటి ప్లేసెస్కి లక్ష్మీదేవి కటాక్షం ఉండదు, రారు కూడా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు అనమాట. ఆ దరిదాపుల్లో కూడా రారు. సో మనం ఎప్పుడు ఇంటిని నీట్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన ఇల్లు నీట్గా ఉంటుందో, మనం శుభ్రంగా ఉన్నామో, మన పై నుంచి కింద వరకు శుభ్రంగా ఉంటామో, ఆమెకి సింపుల్ అండి. లక్ష్మీదేవి వరకు ఎందుకు, ఇల్లు నీట్గా లేకపోతే మన చుట్టాలే మన ఇంట్లో ఉండరు, మనకే చిరాకు వస్తుంది, వెళ్ళిపోతారు కదా. అలాంటిది లక్ష్మీదేవి మన ఎందుకు వస్తారు? సో నీట్గా పెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించవచ్చు అంటే 108 సార్లు జపించవచ్చు. రోజు చేసేటట్టయితే 108 సార్లు మీరు జపించవచ్చు. లేదు ఇంకా ఎక్కువసార్లు జపించగలను అని మీకు నమ్మకం ఉంటే 72 రోజుల్లో 125,000 సార్లు మీరు జపించవచ్చు. 72 రోజుల్లో ఎవరు పఠించవచ్చు? ఎవరైనా, ఏజ్తో సంబంధం లేకుండా, శ్రద్ధతో, భక్తితో, ఉచ్చారణ దోషం లేకుండా మీరు కనుక ఇది పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు ఏ డైరెక్షన్, మనం ఎప్పుడు డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తూర్పు కానీ ఉత్తరం కానీ మనం ఏవైతే మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, మనీని ఈజీగా మేనిఫెస్ట్ చేయాలనుకున్నా తూర్పు ఎవరుంటారు? సూర్య భగవానుడు ఉంటారు. సో ఏదైతే మనం మేనిఫెస్ట్ చేయాలనుకుంటామో ఈజీగా మన ఆటంకాలు తొలగిపోయి అద్భుతంగా మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నా, ఏదైనా సంపాదించుకోవాలి, సాధించుకోవాలి అనుకున్నా ఈ మంత్రాన్ని మనం తూర్పు వైపు తిరిగి ముద్రతో మీరు చేయొచ్చు. దీన్ని లేదు నమస్కారం చేస్తూనే ఈ మంత్రాన్ని మీరు 108 సార్ల నుంచి, లేదు 72 రోజుల్లో 125,000 సార్లు కనుక మీరు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం కష్టపడుతూ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి, మన బిజినెస్లో కూడా ప్రాస్పర్ అవ్వాలి అంటే దానితో పాటు మనం పడే కష్టం తోడు లక్ష్మీదేవి కటాక్షం, ఆమె చల్లని చూపులు మన మీద ఉంటే ఈజీగా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ సిరి సంపదలతో అలాగే సౌభాగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్పడం జరిగిందండి. నాగరాజు గారు, చాలామందికి కావాల్సినటువంటి వీడియో అండి, నో డౌట్. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే డెఫినెట్గా మీరు చెప్పినటువంటి మంత్రం వల్ల వైబ్రేట్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకు అని అంటే లక్ష్మీదేవిని స్మరించుకున్న మనం ఏమైనా అనుకుంటే మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి ఏదైనా ఒక పేపర్ మీద రాసుకుని దాన్ని ఎప్పటికప్పుడు అఫర్మేషన్స్ చేసుకున్నా కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. నో డౌట్ అబౌట్ ఇన్ దట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? సార్ క్లాస్ జనవరి 23న మార్నింగ్ పూట ఉంటుందండి క్లాస్. సో వీటిల్లో మనం హ్యాబిట్స్ గురించి, అలవాట్ల గురించి, రిలేషన్షిప్ గురించి, హెల్త్ గురించి, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి. చాలామందికి మనీని మేనిఫెస్ట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని ఎలా బ్రేక్ చేయాలి, మన లిమిటింగ్ బిలీఫ్స్ని, సెల్ఫ్ డౌట్స్ని, ఫియర్స్ అరౌండ్ మనీ, వీటన్నిటిని బద్దలు కొట్టుకుని ఎలా మనీని మేనిఫెస్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ఎవరికైతే ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు అప్పు ఉంటుందో వాటిని ఎలా బయటకు రావాలి, ఆ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటకు వచ్చి ఒక సుఖ సంతోషమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది మనం 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలినియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్ క్లాస్లో మనం మాట్లాడుకుంటాం. ఎన్నో మాట్లాడుకుంటాం. గ్రాటిట్యూడ్ ఎలా పెంచుకోవాలి, ఫర్గివ్నెస్ని ఎలా పెంచుకోవాలి, వీటన్నిటితో పాటు మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆ అట్రాక్ట్ చేసిన మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలని మనీ మీద మనం అద్భుతమైన క్లాసెస్ చెప్తాం. మళ్ళీ చెప్తున్నాను, ₹1,00,000 నుంచి ₹1,00,00,000 అప్పు ఉన్న వాళ్ళు కూడా ఈ సెషన్ జాయిన్ అవ్వచ్చు. దీంట్లో మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్లో మాట్లాడతాం. మీ అప్పుల ఊబిలో నుంచి తెచ్చే బాధ్యత నాది. సో జనవరి 23 నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.